బీఆర్ఎస్ అధినేత కవిత కేసులో న్యాయ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కవిత కేసులో ఈడీ అరెస్టు ప్రకటన చేసిన తరువాత ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు కవితను ఈడీ విచారణకు అప్పగించింది. దీన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టు తలుపు తట్టారు. దీనిపై విచారణ సుప్రీంకోర్టు జరపనుంది. ఇదే సమయంలో ఈడీ యొక్క సమన్లను సవాల్ చేస్తూ కింది కోర్టులో ఎలాంటి ఉపశమనం లభించని కారణంగా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అటు కవిత కేసులో సుప్రీంకోర్టులో జరగబోయే పరిణామాలు, ఇటు కేజ్రీవాల్ కేసులో ఢిల్లీ హైకోర్టులో జరగనున్న ప్రక్రియ పట్ల అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను నిశితంగా గమనిస్తే కేసులో అరెస్ట్ అయిన రాజకీయ నాయకులు ఎవరికీ ఇంతవరకు బెయిల్ లభించలేదు. వాళ్ళు కింద కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు తలుపులు తడుతూనే ఉన్నారు. అయినప్పటికీ ప్రధానంగా ఈ కేసులో అరెస్ట్ అయిన ఆప్ నాయకులైన మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్లకు బెయిల్ దొరకడం లేదు. వీరు బెయిల్ అప్లికేషన్ వేసిన ప్రతిసారి గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో ఇంకా కవిత మరియు కేజ్రీవాల్ను విచారించాల్సి ఉందని, వారు విచారణకు సహకరించడం లేదని, వారు ఎంతో పలుకుబడి కలిగిన వారని, వారు విచారణను ప్రభావితం చేయగలుగుతున్నారని, అందుచేత వీరిరువురికి బెయిల్ ఇవ్వకూడదని వాదిస్తూ వచ్చింది. ఈ వాదనలను ఇప్పటి వరకు కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అందరూ అంగీకరిస్తూనే వచ్చారు. దాంతో వీరెవరికీ బెయిల్ లభించలేదు. ఈ ప్రక్రియలో భాగంగా కేసులో మిగిలిన ఇరువురు పలుకుబడి కలిగిన నేతలైన కవిత, కేజ్రీవాల్లో ఎవరు ముందు అరెస్ట్ అవుతారు అన్న విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అటు పిమ్మట కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకుంది. ఈ అదుపులోకి తీసుకునే సమయంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున సుప్రీంకోర్టులో 19వ తారీఖు వరకు గట్టి చర్యలు తీసుకోమని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హామీ ఇచ్చిందన్న వార్తలు వెలువడ్డాయి. అయినప్పటికీ కవితను ఈడీ అరెస్టు చేసింది, ప్రస్తుతం విచారిస్తోంది. ఈ క్రమంలోనే కవిత వెల్లడించిన విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈడీ మరోమారు కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసింది. అదే సందర్భంలో ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన మరో కేసులో కూడా, అంటే ఢిల్లీ జల్ బోర్డుకు సంబంధించిన కేసులో కూడా ఈడీ అరవింద్ కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసింది. ఈ రెండు సమన్లను అరవింద్ కేజ్రీవాల్ అంగీకరించలేదు. అంగీకరించకుండా ముందు కింద కోర్టుకు వెళ్ళారు. ఆ కింద కోర్టు దీనిపై ఎలాంటి ఉపశమనం ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు హైకోర్టులో విచారణ ఉంది. గతంలో జరిగిన పరిణామాలను గమనిస్తే అరవింద్ కేజ్రీవాల్కు హైకోర్టులో కూడా ఉపశమనం లభిస్తుందా లేదా అన్నది అనుమానాస్పదమే. ఎందుకంటే గతంలో సంజయ్ సింగ్, మనీష్ సిసోడియాలకు ఎలాంటి ఉపశమనం లభించలేదు. తుది లబ్ధిదారుడైన ఆప్ పార్టీ కన్వీనర్, జాతీయ కన్వీనర్ అయిన కేజ్రీవాల్ పాత్ర ఇందులో స్పష్టంగా ఉందని ఈడీ దగ్గర బలమైన సాక్ష్యాలున్న నేపథ్యంలో హైకోర్టులో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే అరవింద్ కేజ్రీవాల్కు ఉపశమనం లభిస్తుందా అంటే కొంతమేర సందేహమే.
ఈ పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్ ఖచ్చితంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది. మరి సుప్రీంకోర్టు గతంలో ఈ కేసు విషయంలో చేసిన వ్యాఖ్యలు, అంతకుముందే అరెస్ట్ అయిన కవిత దాఖలు చేసిన పిటిషన్లో సుప్రీంకోర్టు వెలువరించే తీర్పును బట్టి కేజ్రీవాల్ కేసు పరిణామాలు ఎలా ఉంటాయో మనకు అర్థమైపోతుంది. అంటే ఇప్పటి వరకు జరిగిన అన్ని అంశాలను విశ్లేషిస్తే కవిత విషయంలోనే సుప్రీంకోర్టులో ఉపశమనం లభించడం కొంత అనుమానమే అయినా, ఇక కేజ్రీవాల్ విషయంలో అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది న్యాయ నిపుణులు ఊహించవచ్చు, కానీ ఎలా ఉంటుంది అనేది కొంతమేర అనుమానాస్పదమే. పూర్తిగా కేజ్రీవాల్కు విజయం లభిస్తుందని మనం చెప్పలేం. భారతదేశ న్యాయ చరిత్రలో ఇంతటి ఆసక్తి రేకెత్తించిన కేసు మరేదీ లేదేమో. రాజకీయ నాయకులకు సంబంధించి సుదీర్ఘంగా చర్చనీయాంశంగా మారిన ఈ కేసులో ఏది ఏమైనప్పటికీ రాబోయే వారం రోజులు ఎంతో కీలకంగా ఉండనున్నాయి. ప్రతి పరిణామం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.